Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైజాగ్ ఈజ్ ఫర్ సేల్. కేశినేని నాని మరో సంచలనం. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తిరిగి యాక్టివ్ అయిపోయారు. గత ఎన్నికలలో ఓటమి తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లు ప్రకటించిన ఆయన ఇప్పుడు ఆయన సోదరుడు తనను ఎన్నికలలో ఓడించి ఎంపీ అయిన కేశినేని చిన్నిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నిత్యం దాడులకు దిగుతున్నారు. ఇదే క్రమంలో వైజాగ్లో ఉర్సా క్లస్టర్స్కు చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం విశాఖలో ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 3,000 కోట్ల విలువైన భూముల్ని అప్పనంగా స్టార్టప్ సంస్థకు ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్న టీడీపీ తాజాగా అమెరికాలో ఉన్న కంపెనీ ప్రమోటర్లతో జూమ్ కాల్ ఏర్పాటు చేయించి తమకు అనుకూలమైన జర్నలిస్టుల్ని, పార్టీ నేతల్ని అందులో జాయిన్ అయ్యే అవకాశం కల్పించింది. అనుమానాల నివృత్తి పేరుతో ఏర్పాటు చేసిన ఈ జూమ్ కాల్ అవే అనుమానాలని మరింతగా పెంచింది. దీనికి ముందే ఉర్సా క్లస్టర్స్ కు భూ కేటాయింపుల వెనుక విజయవాడ ఎంపీ తన సోదరుడు కేశినేని చిన్ని ఉన్నాడని, సదరు సంస్థలో ప్రమోటర్ ఒకరు ఆయన క్లాస్మేట్ అంటూ కేశినేని నాని ఆరోపణలు చేశారు. దీనిపై జూమ్ కాల్లో స్పందించిన సదరు ప్రమోటర్ ఆయన తనకు సీనియర్ అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో నాని చేసిన ఆరోపణలపై సైకో అంటూ కేశినేని చిన్ని రెచ్చిపోయారు. దీనిపై నాని మళ్లీ స్పందించారు. ఎవరు ఎన్ని జూమ్ మీటింగులు పెట్టి వివరణలు ఇచ్చినా, తనను ఎవరు ఎన్ని బూతులు తిట్టినా, చిప్పు దొబ్బింది అన్నా, సైకో అన్నా నో ప్రాబ్లం. ఒకటైతే ఖాయం, వైజాగ్ ఈజ్ ఫర్ సేల్ అంటూ కేశినేని నాని తన సోదరుడికి కౌంటర్ ఇచ్చారు. అలాగే ఈ డీల్కు సంబంధించి ఓ వెబ్సైట్లో ఉన్న పత్రాలని కూడా తన ఫేస్బుక్ పోస్టుకు నాని జత చేశారు. తద్వారా ఎవరేమనుకున్నా వైజాగ్ను అమ్మకానికి పెట్టేశారంటూ ఆరోపణలు గుప్పించారు. దీనిపై చిన్ని ఎలా స్పందిస్తారో చూడాలి మరి.